వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డయానా దీప్తి. ఈరోజు అయితే ఆలు వెజ్ కట్లెట్ అయితే చేసేస్తున్నాను. వేసుకొని మరమరాలు అయితే వేసుకోవాలి. దీని ప్లేస్లో మీకు అటుకులైనా వేసుకోవచ్చు. అయితే ఇప్పుడు వాటర్ వేసేయాలి. 5 minutes నానితే సరిపోతుంది. ఇది నీళ్ళు వేస్తాం కదా. ఇప్పుడైతే కొంచెంసేపు అయ్యగల 5 minutes పెట్టుకున్న బంగాళదుంప, సాల్ట్, పసుపు, కారం, ధనియా పొడి 5 minutes నానిన తర్వాత అందులో వాటర్ తీసేసి ఇందులో వేసేయాలి. కలుపుకోవాలి, మంచిగా కలుపుకోవాలి. దీన్ని తీసుకొని 2 స్పూన్లు గోధుమ పిండి అయితే వేసుకోవాలి. సాల్ట్ నేను చూపిస్తాను. ఈ విధంగా అయితే నీళ్ళు ఇలా వేసుకొని అయితే మనం రౌండ్స్ అయితే చేసుకోవాలి. పిండిలో అయితే వేసుకొని దాన్ని బాగా ముంచిన తర్వాత సైడ్ ఉంటాయి కదా, అవి తీసేసి మిక్సీ పట్టుకోవాలి. బాగా ముంచాలి. ఇందులో ఇలాగ అన్నీ రెడీ చేసుకోవాలి. తెచ్చుకొని కడాయి అయితే పెట్టుకొని రీఫైన్ సంబంధించిన ఆయిల్ అయితే వేసుకోవాలి. అయితే ఆయిల్ వేసేద్దాం. తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. ప్లేట్లోకి తీసుకుందాం. మంచిగా ఎగిని వెజ్ కట్లెట్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పేస్తా. క్రిస్పీగా లోపలేమో సాఫ్ట్గా చాలా అంటే చాలా టేస్ట్ బాగుంది. భలే కుదిరింది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. బాయ్ బాయ్.